హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. హైడ్రా రంగనాథ్ గారి పేరు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోవడం మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే హైడ్రా పేరుతో అక్రమంగా కట్టారు అని చెప్పేసి అన్ని బిల్డింగ్స్ను కూల్ చేస్తున్నారు. నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూడా కూల్ చేస్తారు. అయితే ఇప్పుడు చాలా మంది ఎవరి హైడ్రా రంగనాథ్ గారు, అసలు అతని బయోగ్రఫీ ఏంటని చెప్పేసి అంటే రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అతని గురించి ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు మొన్న ఒక పోస్ట్ చూశాను. సినిమాలో హీరోగా అనేక విజయాలు సాధించిన నాగార్జున కూలగొట్టి, నాగార్జున బిల్డింగ్ని కూలగొట్టిన రియల్ హీరో రంగనాథ్. అంటే ఒక రకంగా దాని బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు డైలాగ్ లాగా నాగార్జునకి పోయించిన హీరో రంగనాథ్ అని పెడుతున్నారు. అంటే ఒక రకమైన రంగనాథ్ అభిమాన సంఘం తయారైంది. నిన్న కూడా మేము హైడ్రాని సపోర్ట్ చేస్తున్నాం, హైడ్రా అభిమానులు అంటూ ఊరేగింపులు కూడా తీశారు. హైడ్రా టీషర్ట్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక రకంగా హైడ్రా కల్ట్ అనేది మొదలైంది. ఆ పేరు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. హైడ్రా అనేది మామూలుగా హైడ్రా అనేది ఒక రకమైన జీవి, అది సో ఆక్టోపస్ లాగా ఉంటుంది. సో ఆ పేరు ఇక్కడ కుదిరింది కరెక్ట్గా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, ఇది పూర్తిగా హైడ్రా అంటే. సో దానివల్ల సడన్గా రంగనాథ్ ఎవరు అన్న క్యూరియాసిటీ అందరికి కలిగింది. ఎవరు ఈ అధికారి, ఇప్పటివరకు పెద్దగా పేరు వినలేదు కదా అని. నేను ఫస్ట్ రంగనాథ్ పేరు వరంగల్ ప్రీతి మెడికల్కి అప్పుడు మనం మాట్లాడుకున్నాం. రంగనాథ్ గురించి కూడా నేను చెప్పాను. అప్పుడు సిపిగా ఉన్నాడు అప్పుడు. యాక్చువల్గా ఎవరి రంగనాథ్ అన్న ఇది ఇప్పుడు క్యూరియాసిటీ వచ్చింది. మనం అంటే డీటెయిల్ కాకుండా బ్రీఫ్గా చెప్పుకుందాం. మామూలుగా రంగనాథ్ 1970 అక్టోబర్ 22న నల్గొండలో పుట్టాడు. వీళ్ళమ్మ విజయలక్ష్మి, నాన్న సుబ్బయ్య. సో తను స్కూలింగ్ అంతా హుజూర్ నగర్లో జరిగింది. ఓన్లీ 10th మాత్రం గుంటూరులో చదివాడు. దాని తర్వాత ఇంటర్ హైదరాబాద్లో చదివాడు. మళ్ళీ బీటెక్ ఓయూలో, ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత ఇతనికి బెంగళూరులో ఐడిబిఐ బ్యాంక్లో జాబ్ వచ్చింది. పోయి జాబ్లో చేరాడు. అయితే ముందు నుంచి కూడా ఇతనికి గ్రూప్ సర్వీసెస్ రాద్దామనే కోరిక ఉంది. సో గ్రూప్ 1 రాశాడు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాడు బాగా. అప్పట్లో ఆయనకి 13th ర్యాంక్ వచ్చింది. 13వ ర్యాంకు గ్రూప్ 1లో వచ్చింది. దాంతో అతను ముందు నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉండేదన్నమాట. సో అలాగా గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన తర్వాత డిఎస్పీగా సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గ్రూప్ 1లో డిఫరెంట్ ఉంటాయి. నీకు వచ్చే ర్యాంకులను బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈయన డిఎస్పీకి సెలెక్ట్ చేసుకున్నాడు. సో 1996లో డిఎస్పీగా ఆయన మొదలయ్యాడు అనమాట. సో ఫస్ట్ డిఎస్పీగా ఉండి తర్వాత 2000 సంవత్సరంలో గ్రే హౌండ్స్లో చేరాడు. అసాల్ట్ కమాండర్ అంటారు. గ్రే హౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత 2003 వరకు అక్కడ పనిచేశాడు. కొత్తగూడెం, అంతకుముందు కొత్తగూడెం డిఎస్పీగా ఉన్నాడు. తర్వాత నర్సంపేట డిఎస్పీకి వెళ్ళాడు. నర్సంపేట అంటే వరంగల్ జిల్లా. ఆ తర్వాత 2004లో మార్కాపురం, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో ఏంటంటే మార్కాపురం ఏరియాలో కొంత నక్సలైట్ మూమెంట్ ఉండేది. దాంతో ఆయన్ని అక్కడ వేశారు. అంటే గ్రే హౌండ్స్ ఎస్ఐబి ఈ 2 డిపార్ట్మెంట్ని ఎన్టీఆర్ హయాంలో వ్యాస్ ఐపీఎస్ వ్యాస్ ఆఫీసర్ ఆయన ఈ 2 డిపార్ట్మెంట్ని తయారు చేశాడు. గ్రే హౌండ్స్ ఏమో ఫీల్డ్లో నక్సలైట్ని అటాక్ చేయడానికి జంగిల్ వార్ఫేర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఎస్ఐబి అన్నో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. నక్సలైట్ల కదలికలు కావచ్చు, అర్బన్ ఏరియాలో వాళ్ళ ఎక్కడెక్కడ డెన్లో మెయింటైన్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఎస్ఐబి చూస్తుంది. ఈ 2 డిపార్ట్మెంట్లు అనమాట. అలాగే ఈయన గ్రే హౌండ్స్లో చాలా కాలం పనిచేశారు. ఈయన ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వింగ్లోకి వెళ్ళలేదు, ఫీల్డ్ వింగ్లోనే ఎక్కువ ఉన్నాడు. అంటే యాక్షన్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని తర్వాత బలిమిల రిజర్వాయర్ అప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఒక చెరువు, ఒక పెద్ద నది దాడుతున్నప్పుడు, కృష్ణా నది, పడవలు తీసుకొని వెళ్తారు, బుట్ట అంటారు వాటిని. వాటి వెళ్తున్నప్పుడు నక్సలైట్లు అటాక్ చేసి చాలామందిని చంపేశారు. అప్పట్లో చాలా పెద్ద సంఘటన బలిమిల
గ్రే హౌండ్స్ వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఓకే. దాని తర్వాత ఈయన్ని అక్కడికి పంపించారు, గ్రే హౌండ్స్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయమని. 2012లో ఈయన వెళ్ళాడు. గ్రే హౌండ్స్ని అక్కడ మొరేలు కూడా బాగా దెబ్బతిని గ్రే హౌండ్స్లో, ఎందుకంటే ఆ స్థాయిలో చంపడం అనేది ఫస్ట్ టైం అనమాట. దాంతో ఈయన వెళ్ళి మొరాలు నిలబెట్టడం, ధైర్యంగా ఈయన కూడా గ్రౌండ్లో ఉండి వెళ్ళడం, కొన్ని ఎన్కౌంటర్లలో కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ చేసినాక ఈయనకి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు కూడా ఇచ్చారు. ఓకే. అంటే ఈయన ధైర్య సాహసాలకి మెచ్చి అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత అక్కడ 2012 వరకు ఉన్నాడు. దాని తర్వాత 2014లో నల్గొండకి వచ్చాడు. నల్గొండ వచ్చి అంతకుముందే ఆయన అసిస్టెంట్ ఎస్పీగా ఈ గ్రే హౌండ్స్కి వెళ్ళేటప్పటికే అసిస్టెంట్ ఎస్పీ అయ్యాడు. నల్గొండకు వచ్చేసరికి ఎస్పీ అయ్యాడు. సో నల్గొండలో పనిచేశాడు. దాని తర్వాత డిఐజీ ర్యాంక్ వచ్చింది ఆయనకి. డిఐజీగా హైదరాబాద్ ట్రాఫిక్ వేశారు. హైదరాబాద్ ట్రాఫిక్లో జాయింట్ కమిషనర్గా ట్రాఫిక్ ఈయన వచ్చాడు. ఈయన పీరియడ్లో అప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ సంబంధించి చాలా విప్లవాత్మకమైన చేంజెస్ని ఈయన ప్రవేశపెట్టాడు. అంటే గ్రీన్ లైట్ ఎక్కువసేపు ఎంతసేపు ఉండాలి, దీంట్లో రెడ్ లైట్ ఎంతసేపు ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆయన సైంటిఫిక్గా ఎక్కడెక్కడ ఆ ట్రాఫిక్ అక్కడ ఎంతసేపు ఉంటుంది ఏంటి ఇవన్నీ అంచనా వేసి చేశారని చెప్తారు. అట్లాగే బ్లాక్ కవర్స్ వేస్తారు కదా కార్లకి, వాటికి అద్దాలకి, అవన్నీ తీయించడం, తర్వాత వేగాన్ని నియంత్రించడం, ఇట్లాంటివి అనేక విపరీతమైన హార్న్లు కొట్టడం, ఈ ట్రాఫిక్కి సంబంధించిన అనేక ఇష్యూల్ని ఈయన పరిష్కరించారు. ఓకే. తర్వాత ఆపరేషన్ రోప్ అంటారు అన్నమాట. అంటే ఎక్కడెక్కడ ట్రాఫిక్లో ఇబ్బందులు ఉన్నాయి, బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటిని గుర్తించి వాటిని నివారించడానికి, పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈయన ప్రవేశపెట్టి ఇచ్చేశాడు. దాని తర్వాత ఈయన కొంతకాలం కృష్ణా నందిగాం దగ్గర పనిచేశాడు. దాని తర్వాత వరంగల్ ట్రాఫిక్కి వెళ్ళాడు. వరంగల్ ట్రాఫిక్లో ప్రధానంగా ఆయన ఎంక్రోచ్మెంట్స్ని అరికట్టాడు. అప్పట్లో ఏ స్థాయిలో అంటే ఈయన ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు చాలామంది. ఎంక్రోచ్మెంట్లు వల్ల క్లియర్ అయిన వాళ్ళు, దానివల్ల లాభపడిన వాళ్ళు. అలాగా ఈయన నల్గొండ నుంచి వచ్చేసేటప్పుడు కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీకి వీడ్కోలు పలికారు. ఆ ఫోటోలు అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి నెట్లో. సో అలాగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ వరంగల్కి సిపిగా వచ్చాడు, పోలీస్ కమిషనర్గా వచ్చాడు. సో ఈయన మేజర్గా టేకప్ చేసిన కేసులు చెప్పాలంటే, ఒకటి ఆయేషా మీరా కేసు. ఆయేషా మీరా అనే అమ్మాయి రేపుకి గురై చనిపోయింది. ఆ కేసు అది సెన్సేషన్, ఇండియాలో ఉన్న సెన్సేషనల్ కేసు. అది ఇప్పటికి కూడా ఇంకా క్లియర్ కాలేదు. సో ఆ కేసులో ఈయన ఉన్నాడు బిగినింగ్లో. దాని తర్వాత సిబిఐ దాంట్లోకి ఎంటర్ అయింది. అదొకటి. రెండవది నల్గొండలో, అది కూడా మనకు పాపులర్గా తెలుసు, అమృత ప్రణయ్ కేసు కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఆ కేసు ఇచ్చేశాడు. ఈయన చాలా త్వరగానే వాళ్ళని అందరిని పట్టుకోవడం, వాళ్ళందరికీ జైలు శిక్ష వేయించడం, అవన్నీ కూడా చేశాడు. ఆ క్రమంలో ఆయన ఆ కేసు గురించి కూడా చాలాసార్లు మాట్లాడాడు. మారుతరావు ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు అనేది ఆయన అప్పట్లో వివాదం కూడా అయింది. ఆయన కామెంట్ ఒక ఇంటర్వ్యూలో చేస్తూ, మారుతరావు ప్లేస్లో ఏ తండ్రి ఉన్నా అలాగే చేస్తాడు అనేది మాట్లాడడం వివాదం అయింది. అట్లాగే ప్రీతి కేసు, మెడికో ప్రీతి కేసు, అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా వరంగల్ మెడికల్ కాలేజీలో. దాని మీద కూడా ఆయన కొన్ని వివాదాస్పదమైన కామెంట్లని అంటారు. ఎందుకంటే బిగినింగ్లో ర్యాగింగ్ వల్లే చనిపోయింది అని చెప్పాడు ఆయన. నిజానికి ర్యాగింగ్ కాకుండా ఒక ముస్లిం కుర్రాడు వల్ల ఏం చనిపోయిందని తర్వాత తేలింది. దాంట్లో కూడా చాలా కాంట్రవర్సీ విషయాలు అప్పుడు బయటకు వచ్చాయి. సో అప్పుడు కూడా ఈయన ఉన్నాడు. ఏదేమైనా ఈయనకి ఏంటంటే ఒక నిజాయితీ, ముక్కుసూటిగా వెళ్ళి నిజాయితీగా ఉండే లక్షణం, కొంతవరకు ఎక్కడున్నా కూడా ప్రజల తరపు నుంచి ఆలోచించడం, పబ్లిక్ వైపు నుంచి థింక్ చేయడం, ఇటువంటివి ఆయనకి కొంత పేరు తెచ్చిపెట్టాయి. అట్లాగే కొన్ని చోట్ల ఆయనకి వ్యతిరేకత కూడా వచ్చింది. ఏదేమైనా ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ అనే పేరైతే ఉంది. సో మన ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు హైడ్రా పెట్టినప్పుడు ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. తనైతే ముక్కుసూటిగా ఉంటాడు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి ఆయన తలగ్గొడు, ధైర్యంగా ఉంటాడు.
ఎందుకంటే ఇట్లాంటి ఆఫీసర్లు భయపడతారు ఎవరైనా ఒక డేరింగ్గా ముందుకెళ్ళాలంటే. ఎందుకంటే రేపొద్దున ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, మారచ్చు, రేపు ఇంకొక గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలుగుదేశం ఏం చేస్తుంది, వైసీపీకి సపోర్ట్ చేసిన ఆఫీసర్లందరినీ విపరీతంగా వేధిస్తుంది. అవును. అలాగే రేపొద్దున రంగనాథన్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చారనుకో, వేధిస్తారు ఖచ్చితంగా. రెండోది, ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి ఒక బాబు పాప ఉన్నారు, సో ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ భయం ఉండే అవకాశం ఉంటుంది. కానీ రంగనాథ్కి అటువంటివి లేవు, డేరింగ్ ఇది ఉంది, అందుకని కూడా ఆయన తీసుకొచ్చారు. మామూలుగా అయితే పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా కూడా ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే. ఫైనల్గా చేయలేనప్పుడు వాళ్ళు నేను కష్టం సార్ అని కూడా వాళ్ళు చెప్పేయచ్చు. కానీ అమ్మాయి చేశాడు. ఇప్పుడైతే ఏవి రంగనాథ్ అంటే ప్రపంచ తెలుగు ప్రజలందరికీ ఆయన తెలిసిపోయాడు. చాలామందికి ఆయన హీరో అయిపోయాడు. నెక్స్ట్ ఆయన జర్నీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.